భారతీయ జనతా పార్టీ యొక్క ఐక్యం అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ రేపు రాబోయే మొన్నటి ఎన్నికల్లో 8 మంది ఎంపీలను ఇచ్చినాం. ఏం సాధించారు? బండి సంజయ్ అడుగుతా ఉన్నాం, కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ముఖం ఎక్కడ పెట్టుకొని హైదరాబాద్ లో తిరుగుతాం బిడ్డలారా. ఇంతనన్నా మీకు ఏమాత్రం రోషం పౌరుషం ఉన్నా, తెలంగాణ రక్తం మీద ప్రవహిస్తూ ఉన్నా పోయి నరేంద్ర మోడీ ఇంటి ముందర కూర్చోండి. ప్రజలకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించిన తర్వాతనే మీరు హైదరాబాద్ లో అడుగు పెట్టే అర్హత ఉంటది. లేకపోతే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే అర్హతను కోల్పోతారు ఇద్దరు మంత్రులు కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణకు బడ్జెట్ కేటాయించలేదు అంటే ఒక్కటి అర్థమైనట్లుంది నరేంద్ర మోడీకి. ఏం చేసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పప్పులు ఉడకవు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహేష్ కుమార్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ముందుకు పోతున్న సందర్భాన్ని గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి వివక్షపూరిత చర్యలను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.